అందరికీ నమస్కారం. మీరు వినబోతున్న కథ అసుర 49వ భాగం. బెంగళూరు ఆఫీస్ అకౌంట్స్లోని ఏదో సమస్య ఉందనేసరికి ఏకే వేద వెంటనే బయలుదేరారు. కారు వేగంతో పాటు వాళ్ళ ఆలోచనలు కూడా పరిగెడుతున్నాయి. తన కుటుంబాన్ని అకస్మాత్తుగా విడిచిపెట్టి వస్తున్నందుకు వేదాకి బాధగా అనిపించింది. ఏకే, ఇది ఎవరి వల్ల జరిగింది అని ఆలోచిస్తూ ఉండగా వేద మొబైల్ రింగ్ అవటంతో ఇద్దరూ ఆలోచనల నుండి బయటకొచ్చారు. ఆ, రైజా ఫోన్ చేసింది బాస్. వేద మొబైల్ స్క్రీన్ చూస్తూ కాల్ పికప్ చేయబోయింది. స్పీకర్ ఆన్ చేయి అన్నాడు ఏకే. వేద కాల్ లిఫ్ట్ చేయగానే హలో, అవతల వైపు ఉన్నది వేదానా బాసా అని తెలుసుకోవటానికి ఓ సెకను ఆగింది రైజా. మాట్లాడు అంటూ కళ్ళతోనే సైగ చేశాడు ఏకే. హలో, చెప్పు రైజా అంది వేద. అమ్మయ్యా, నువ్వేనా? బాస్ అయితే మూర్ఛతో పడిపోయి ఉండేదాన్ని. ఈ బాస్ చేయటం వల్ల కనీసం పర్సనల్ విషయాలు కూడా మాట్లాడుకోకుండా అయింది. అయినా నాకు విషయం చెప్పు. అంత రాక్షసంగా ఉండే మన బాస్ గదిలో ఎలా ఉన్నారు? రైజా మాట్లాడుతూనే ఉంది. వేదాకి ఇబ్బందిగా అనిపించింది. ఏకేని మొబైల్ని మార్చి మార్చి చూసింది వేద. ఏకే కనురెప్పలు వేయకుండా ఆ మొబైల్ వైపే అలానే చూస్తూ ఉన్నాడు. రైజా, విషయం ఏంటో చెప్పు పళ్ళు బిగపట్టి కోపంగా అడిగింది వేద. సరేలే, అంత కోపం ఎందుకు? మీ ఇద్దరు గదిలో ఎలా ఉంటే నాకెందుకు? అసలు నేనిప్పుడు ఎందుకు చేశానంటే నాకు డౌట్ వచ్చింది. బెంగళూరులో మీరెప్పుడు దిగే హోటల్లోనే రూమ్స్ బుక్ చేశాను. ఇదివరకంటే వేరు గదులుండేవి. ఇప్పుడు ఒకే రూమ్ బుక్ చెయ్యాలా? హనీమూన్ ప్యాకేజ్ కావాలా? దాంతోపాటు ఇంకా ఏదైనా సర్ప్రైజ్ చేసే గిఫ్ట్స్ కావాలా? ఒకదాని వెంట ఒకటి రైజా అడగటంతో వేద భయంగా చేతులు నులిమేసుకుంటూ ఏకే వైపు చూసి మళ్ళీ మొబైల్ స్క్రీన్ వైపు చూసి రైజా, ఏదో ఒకటి బుక్ చేయి అని చెప్పి కాల్ కట్ అయిపోయింది. ఏకే అందుకొని రైజా, ఎవరి రూమ్ వాళ్ళకి బుక్ చేయి. ఇలా హోటల్లో హనీమూన్ ప్యాకేజ్ తీసుకోవటం నాకు ఇష్టం లేదు. ఆ తర్వాత మరో మాట అటువైపు నుండి ఏమీ వినిపించలేదు. రైజా భయంకరమైన షాక్లోకి వెళ్ళిపోయింది. ఏకే మాటలతోటి అంతకుముందు ఏం మాట్లాడిందో ఒక్కోటి గుర్తు చేసుకుని భయపడిపోయింది. ఈసారి ఫోన్ చేసినప్పుడు అవతల వైపు గొంతు ఎవరిది అని చెక్ చేయకుండా స్పీకర్ ఆన్ చేసుందా లేదా చెక్ చేసుకో. రైజా ఓపిక మొత్తం ఒక్కసారి పోయినట్టు నుదురు మీద చేత్తో కొట్టుకొని సారీ సారీ బాస్ అంటూ ఒక్క అక్షరాన్ని కూడా తీసుకుని చెప్పింది. నేనొచ్చాక మాట్లాడతాను అంటూ ఏకే కాల్ కట్ చేశాడు. రైజాకి మాత్రం వచ్చాక చంపేస్తాను అన్నట్టు వినిపించింది. ఫోన్ వేదాకిస్తూ ఉండగా అతన్ని ప్రశ్నార్థకంగా చూసింది వేద. ఏంటి, ఏమైంది? కనుబొమ్మలెగరేస్తూ అడిగాడు ఏకే. అది సెపరేట్ రూమ్ అన్నారు. వేద భయపడుతూనే అర్థం కానట్టు అడిగింది. ఏకే ఓ సెకన్ ఆగి వేద మెడవైపు చూసి దాన్ని లోపల పెట్టు అన్నాడు. అంటే అర్థం, ఇప్పటి నువ్వు నా భార్యవని మర్చిపోయి నాకు పియ్యేగా ఉండు. ఈ విషయం ప్రస్తుతానికి ఎవ్వరికీ తెలియకూడదు అని. అర్థమైన వేదాకి ఇంకేం మాట్లాడలేదు. తాళిని తీసి డ్రెస్ లోపలికి వేసుకుంది. మొదట్నుంచి ఆమె భార్యగా గుర్తింపు కావాలని ఎప్పుడూ అడగలేదు. కానీ ఇప్పుడు అతనికి వారసుడు కావాలి. పెళ్లి కాకుండా వారసుడినిచ్చిన ఆ తల్లిని ఈ లోకం ఏమంటుంది? ఒకదాని వెంట ఒకటి వస్తున్న ఆలోచనలకి వేదాకి కొంచెం తలనొప్పిగా అనిపించింది. ఏకే ఓ చేత్తో కార్ని డ్రైవ్ చేస్తూనే మరో చేత్తో వేద అరచేతిని గట్టిగా పట్టుకున్నాడు. అతనికి ఆమె మీద ప్రేమ ఉంది. అది అతని కళ్ళల్లో కనిపిస్తుంది, చేతల్లో తెలుస్తుంది. కానీ ఇలా ఎందుకు చేస్తున్నాడో అర్థం కాదు. ఆ విషయం ఏకే ఎప్పటికీ చెప్పడానికి ఇష్టపడట్లేదు. ఎప్పటికైనా ఎలా తెలుస్తుందో అర్థం కాలేదు వేదాకి. ఎక్కువగా ఆలోచించి ఉన్న నిమిషాల్ని బాధపడటం ఇష్టం లేక అతని భుజం మీద తలపెట్టి వాలిపోయింది వేద. ఏకే కూడా సాధ్యమైనంత చిన్నగా డ్రైవ్ చేస్తున్నాడు. వేదాతో ఈ జర్నీ ఇంకొన్నాళ్ళు ఇలానే జరిగితే బాగుండు అనుకున్నాడు. ఎంత స్లోగా డ్రైవ్ చేస్తున్నా సరే మరో అరగంటలో ఎయిర్పోర్టుకి చేరుకుంది ఏకే కార్. ఏకే భుజం మీద నుండి లేవబోతూ అతని చెంప మీద చెయ్యేసి మొహాన్ని దగ్గరికి లాక్కొని మరో బుగ్గ మీద ముద్దిచ్చింది వేద. ఖచ్చితంగా ఏకే ఆశ్చర్యపోయాడు. అదే జరుగుతుందని వేద కూడా ఊహించింది. నేను నా టర్న్ పూర్తి చేశాను వేద చెప్తూనే వెంటనే కారు దిగింది. వేద దిగి లగేజ్ కోసం కారు వెనక్కి వెళ్ళబోతుంటే అంతా మర్చిపోయి ఆమెనే ఓ సెకను చూస్తూ ఉండిపోయాడు. ఒక మగవాడు, అది కూడా రాక్షసుడు లాంటి మగవాడు. సిగ్గుపడిన క్షణాలవి. చేతివేళ్లతో జుట్టుని వెనక్కి దువ్వుకుని కారు దిగాడు ఏకే.
ఎప్పుడూ కారు దిగ్గానే ఏకే తన అసలు రూపంలోకి మారిపోతాడు. కానీ ఈసారి అతని కంటే వేగంగా వేదాని పియ్యేలా మారిపోయింది. బెంగళూరులోని ఆఫీస్ మీటింగ్ హాల్కి చేరుకున్న ఏకే, ఈ హాల్ ఎందుకు ఇంత హీటుగా ఉంది, ఏసీ ఆన్ చేయలేదా అంటూ తనకి తెలియకుండానే తన షర్ట్ పై బటన్ని ఓపెన్ చేశాడు. రైజా ఏసీ వైపు చూసింది. దాని టెంపరేచర్ 18లో ఉంది. అతని కోపం తాలూకా వేడి ఒంటి మీద నుండి బయటకొస్తుంది. రైజా, ఫైల్ ఏది అడుగుతూ ఎంత వేగంగా చేయి చాచాడో రైజా అంతే వేగంగా ఫైల్ అందించింది. తలపైకెత్తి, కౌశిక్, తనకి ఎదురుగా కూర్చున్న వాళ్ళల్లో ఓ వ్యక్తిని చూస్తూ అన్నాడు ఏకే. ఏకే ఎలాంటి ప్రశ్న వెయ్యకముందే, సార్, నాకెలాంటి అఫీషియల్ మెయిల్ వచ్చిందో దాన్ని నేను హెడ్ ఆఫ్ ది అకౌంట్కి పంపించాను. నేను జస్ట్ ఫార్వర్డ్ చేశాను. అంతకు మించి నాకేం తెలీదు వణుకుతూ చెప్పాడతను. ఏకే చూపు అకౌంట్ హెడ్ వైపు మారగానే, నేను అదందుకనే మన అకౌంట్ టీం మెంబర్స్కి చెప్పాను సార్, లేదంటే ఇబ్బంది పడతామని భయపడ్డాను. అతను భయపడుతూ చెప్పగానే ఏకే షటప్ అంటూ గట్టిగా అరిచాడు. ఈ పని ఎవరు చేశారో ఒప్పుకుంటే ఉద్యోగాలు మాత్రమే పోతాయి. నేను తెలుసుకున్నానంటే మీ ప్రాణం పోతుంది. అక్కడ ఉన్న వాళ్ళందరినీ బెదిరిస్తూ కోపంగా లేచి తన క్యాబిన్లోకి వెళ్ళిపోయాడు ఏకే. వేదాకి గతంలో క్రూరంగా ఉన్న ఏకేనే గుర్తొచ్చాడు. తన క్యాబిన్లోకి వెళ్ళిన తర్వాత ఎంక్వైరీ డిపార్ట్మెంట్ హెడ్ని పిలిచాడు. అతని గురించి ఎంక్వైరీ చేశారా అడిగాడు ఏకే. చేశాం సార్. అతని పేరు మురళీధర్. అతనికి ఇంకా పెళ్లి కాలేదు. ఈ మధ్యనే కొత్తగా వచ్చాడు. అతను చిన్నప్పటి నుండి ఆశ్రమంలో పెరగటం వల్ల అతనికి బంధువులెవ్వరూ లేరు. వీక్నెస్ కూడా ఎలాంటిది లేదు. ప్రాణం పోతుందన్న భయం లేదు. అయితే మేం పర్సనల్గా చేసిన ఎంక్వైరీలో తెలిసింది అతనికి ఆశ్రమం అంటే చాలా ఇష్టం. ఆశ్రమంలో పెద్దవాళ్ళు చిన్నపిల్లలు చాలామంది ఉన్నారు చెప్పి ఆపాడతను. ఏదైనా పర్వాలేదు, ఆశ్రమం మొత్తం నా కంట్రోల్కి రావాలి. అతను ఒప్పుకోకపోతే ఆశ్రమంలో ఏ ఒక్కరూ బ్రతకరని బెదిరించండి. ఏకే కోపంగా అనటంతో, బాస్, అలా చేయటం. అతని కోపాన్ని కంట్రోల్ చేయటానికి పక్కనే ఉన్న వేద అంటూ ఉండగా ఏకే చెయ్యడ్డు పెట్టాడు. ఏది రైటో ఏది రాంగో నాకు తెలుసు. ఎవ్వరూ చెప్పాల్సిన అవసరం లేదు ఉద్రేకంగా అన్నాడు ఏకే. అతని మీద ప్రేమని ఎంతగా చూపించినా అతనిలోని రాక్షసత్వాన్ని పూర్తిగా తీసేయలేకపోయింది వేద. మళ్ళీ మొదటికే వచ్చాడు. మరుసటి రోజు ఐటీ డిపార్ట్మెంట్ చేయబోయే రైడ్ గురించి బయట అందరికీ తెలిసిపోయింది. ప్రతి ఒక్క ఛానల్ వాళ్ళందరూ ఇంటికి కూడా వెళ్లకుండా రాత్రి నుండే కాపలా కాస్తున్నారు. ఏకే మోహన్ టీవీలో కనిపిస్తే వాళ్ళ ఛానల్ టీఆర్పీ పెరుగుతుందని ఎంతో ఆశపడుతున్నారు. ఏకే ఆలోచనలు మొత్తం వేద అకౌంట్లో ఉన్న డబ్బు గురించే. ఐటీ ఆఫీసర్ మురళీధర్ తన టీంతో వచ్చాడు. మీ బాస్ని కలవటానికి వచ్చాము, మీకు తెలిసే ఉంటుంది, కలవచ్చా? రిసెప్షన్ని దాటి లోపలికొస్తూ రైజాని చూస్తూ అన్నాడు మురళీధర్. రైజా దారిస్తూ పక్కకి జరిగింది. ఏకే తన క్యాబిన్లో ప్రశాంతంగా కూర్చొనున్నాడు. వేద అవసరమైన ఫైల్స్ అన్ని టేబుల్ మీద సర్దుతూ ఉంది. మురళీధర్ క్యాబిన్లోకి వస్తూ ఉండగా వేదాని అక్కడి నుండి బయటికి పంపించే ఉద్దేశంతో, వేద, రైజా దగ్గరికి వెళ్ళు, కొన్ని ఫైల్స్ ఇస్తుంది, వాటిని తీసుకునిరా. ఏకే చెప్పగానే మురళీధర్ని చూస్తూ బయటికి నడవబోయింది వేద. అప్పుడే గ్లాస్ డోర్ క్లోజ్ అవటంతో చూసుకోకుండా వెళ్ళి దానికి గుద్దుకుంది. నదుర్ని రుద్దుకుంటూ మురళీధర్ వైపు కోపంగా చూసింది. సారీ, దెబ్బ తగిలిందా? ఆ డోర్ వెనకాల మీరున్నారని నాకు తెలీదు. వేద సమాధానం వినకుండానే ఏకే వైపు తిరిగి, మిస్టర్ ఏకే, మీ ఆఫీస్ ఇప్పుడు మా కంట్రోల్లో ఉంది. ఇదిగో పర్మిషన్ లెటర్ అంటూ ఓ లెటర్ని మురళీధర్ ఏకే చేతికి అందించాడు. ఏకే భుజాలెగరేస్తూ క్యారియాన్ అని కళ్ళు తిప్పుతూ అన్నాడు. ఇప్పుడు మిమ్మల్ని ఎలాంటి ప్రశ్నలైనా వేసే అధికారం మాకుంది అంటూ ఏకేకి ఎదురుగా ఉన్న కుర్చీలో కూర్చుంటూ అన్నాడు మురళీధర్. కానీ మేము ఎంక్వైరీ చెయ్యాలనుకుంటున్నది మిమ్మల్ని కాదు, మీ పిఏ నివేదాని పిలిపిస్తారా? మురళీధర్ మాటలు వినగానే, ఆమె పేరుకి రెస్పెక్ట్ ఏది? కోపంగా అన్నాడు ఏకే. కోర్స్, మేమందరికీ రెస్పెక్ట్ ఇస్తాం, ముఖ్యంగా లేడీస్కి ఇంకా ఇస్తాం. మిస్ నివేద, మిస్ నివేదని పిలిపిస్తారా? ఆ గదిని చుట్టూ చూస్తూ అన్నాడు మురళీధర్. 2 నిమిషాల్లో వేద క్యాబిన్లోకొచ్చింది. ఈమె మీ పిఏ మాత్రమేనా? ఏకేని చూస్తూ అడిగాడు మురళీధర్. ఇది మీకు అనవసరమైన ప్రశ్న అనుకుంటా. ఏకే సీరియస్గా చూశాడు. ఇంకా మేం ప్రశ్నలు వేయటం మొదలు పెట్టందే అంటూ వేద వైపు చూడగానే వేద ఓ ల్యాప్టాప్ని అతని ముందుంచి
అందులో ఉన్నదంతా వివరించటం మొదలుపెట్టింది. వెనకాలే ఆడిటర్ కూడా పరిగెత్తుకుంటూ వచ్చాడు. ఈసారి ఏకే వేద నాపలేదు. మురళీధర్ అడిగిన ప్రతి ప్రశ్నకి వేద తెలివిగా సమాధానమిచ్చింది. ఓకే, నైస్, షీఈ్ వెరీ టాలెంటెడ్ అన్నాడు మురళీధర్. నా ఆఫీసులో ఉన్న ప్రతి ఒక్కరూ టాలెంట్తో ఉన్న వాళ్ళే ఉంటారు, ఏకే అన్నాడు. కానీ అతనిలో కోపం ఇంకా తగ్గలేదు. మీకింకా ప్రశ్నలు వేయాలంటే మరో ఆడిటర్ రైజా ఉన్నారు, ఆమెను పిలిపించి వేయొచ్చు. ఏకే అనగానే పర్లేదు, మిస్ నివేద అన్నీ వివరిస్తున్నారు అంటూ వేదాన్ని చూస్తూ అన్నాడు మురళీధర్. సార్, నాకింతవరకే తెలుసు, మిగతాదంతా మా కొత్త ఆడిటర్కి తెలుస్తుంది, పిలుస్తాను అంటూ వేద రైజాని పిలవటానికి వెళ్ళింది. ఓ, మీ పిఏ మీరు చెప్పిన మాటని జాగ్రత్తగా పాటిస్తారన్నమాట అన్నాడు మురళీధర్. ఏకే చిన్నగా నవ్వి, అదే మీకు నేను చెప్తున్నది. మీరు ఎవరిని ఎలాంటి ప్రశ్నలు వెయ్యాలనుకున్నా దానికి సమాధానాలు దొరకవు. వెళ్లే ముందు మీరే క్షమార్పణలు చెప్పి వెళ్తారు ఏకే అంటూ ఉండగా మురళీధర్ ఫోన్ రింగ్ అయింది. ప్రతిదీ క్షుణ్ణంగా చెక్ చేశారా అడిగాడు మురళీధర్. ఎస్ సార్, అన్నీ చెక్ చేశాము. ఇక్కడ ఎలాంటిది దొరకలేదు. మనకొచ్చింది రాంగ్ ఇన్ఫర్మేషన్ అనుకుంటా అటువైపు నుండి సమాధానం వచ్చింది. మురళీధర్ కాలు కట్ చేశాడు. లంచ్ చేసి వెళ్తారా? మీకు ఇష్టమైందేంటో చెప్పండి, వెంటనే తెప్పిస్తాను ఏకే పొగరుగా మురళీధర్ని చూస్తూ అన్నాడు. మళ్ళీ వెంటనే మురళీధర్ ఫోన్ రింగ్ అయింది. సార్, ఇక్కడ ఫైనాన్స్ హెడ్ యాంజలినా వేద అకౌంట్లో 100 కోట్లు ఉన్నట్టు అవి టాలీ అవ్వట్లేదని చెప్తున్నారు. ఈ కంపెనీ అకౌంట్ నుంచి ఆమె అకౌంట్లోకి 100 కోట్లు ట్రాన్స్ఫర్ అయినట్టు చూపిస్తున్నారు. అక్కడ ఉన్న యాంజలినా, ఇది కంపెనీకి సంబంధించిన డబ్బు, ఇది వేద అకౌంట్లోకి ఎలా వెళ్ళింది మాకు తెలీదు అంటూ దానికి సంబంధించిన విషయాలన్నీ చూపిస్తూ కంపెనీకి వేద నష్టం చేసింది అన్నట్టు అయోమయంగా మాట్లాడింది యాంజలినా. బయట అదంతా చూస్తున్న వేదకి పేపర్ వెయిట్ తీసి యాంజలినా తల మీద గట్టిగా విసిరు కొట్టాలనిపించింది. ఆమెని లోపలికి పంపించండి మురళీధర్ ఫోన్లో చెప్పగానే యాంజలినా లోపలికొచ్చింది. ఆమె వెనకాలే వేద కూడా వచ్చింది. అవును సార్, మన ఆఫీస్ అకౌంట్ నుంచి 100 కోట్లు వేద అకౌంట్లోకి మారిపోయాయి. అవి క్రెడిట్ అయిన విషయం మీకు తెలుసా? ఎవరు తెలుసుకోకుండానే ఇన్ని రోజులు ఆమె అకౌంట్లో 100 కోట్లు ఉన్నాయి. అది ఆఫీసు డబ్బు. ఇదంతా విన్న ఏకే వేదాన్ని తిడతాడేమో అనుకుంది యాంజలినా. అంతేకాదు, యాంజలినా తనెంత పర్ఫెక్టో ఏకే దగ్గర నిరూపించుకోవాలి అనుకుంది. ఈసారి ఏకే చేతిలో ఉన్న పేపర్ వెయిట్ యాంజలినా భుజం మీదుగా వెళ్ళి వెనకాల ఉన్న అద్దానికి గట్టిగా తగిలి కింద పడిపోయింది. అది ఊహించని యాంజలినా, అది నా తలకి తగిలుంటే అంటూ భయపడుతూ చూసింది. ఈ గదిలో నుండి అందరూ బయటికి వెళ్ళిపోండి. ఏకే తన కోపాన్ని కంట్రోల్ చేసుకోలేకపోతున్నాడు. గట్టిగా అరిచేశాడు. ఏం మాట్లాడుతున్నారు మిస్టర్ ఏకే? ఈ క్రెడిట్ అవటమేంటి, డెబిట్ అవటమేంటి? దీని లాభాలు ఎక్కడ చూపిస్తున్నారు? ఆమె పర్సనల్ అకౌంట్లోకి ఆఫీసు డబ్బు అప్పుగా ఇచ్చానని చెప్దామనుకుంటున్నారా? మురళీధర్ కోపంగా అడిగాడు. నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను, కానీ నాకు ప్రైవసీ కావాలి అన్నాడు ఏకే. మురళీధర్ కూడా అర్థం చేసుకుని అందర్నీ బయటికి పంపించాడు. మీరు చెప్పే కారణం సరైంది కాకపోతే ఇదంతా మీడియా ముందు వివరించాల్సి ఉంటుంది అంటూ టేబుల్ మీద ఉన్న ఏకే మొబైల్ తీసుకుని స్విచ్ ఆఫ్ చేశాడు మురళీధర్. ఏకే కోపంగా ఏదో అనాలనుకున్నాడు. సారీ, ఏమీ అనుకోకండి, రైడ్ పూర్తయ్యే వరకు మీరెవ్వరినీ కాంటాక్ట్ అవ్వకూడదు. ఏకే ప్రశాంతంగా మురళీధర్ని చూస్తూ, మీకు మీ ఆశ్రమం అంటే చాలా ఇష్టం అనుకుంటా, దానికోసం ఏదైనా చేద్దామనుకున్నాను అన్నాడు ఏకే. మీరేమీ చేయాల్సిన అవసరం లేదు, మా అరేంజ్మెంట్స్ మాకున్నాయి. ఇదే మీరు ప్రత్యేకంగా చెప్పాల్సిందైతే మిస్ నివేదని లోపలికి పిలుస్తారా? మురళీధర్ మొండిగా అన్నాడు. మీరు చిన్నప్పటి నుంచి అక్కడే పెరిగారని విన్నాను, దాని మీద మీకు మమకారం ఎంతో ఉందని విన్నాను. అలాంటి ఆశ్రమానికి రేపేదైనా అయితే బాగుంటుందా? ఆలోచించండి వెటకారంగా అన్నాడు ఏకే. ఏంటి, బెదిరిస్తున్నారా? నాకు అలాంటి సెంటిమెంట్స్ ఏమీ లేవని ఎవరు చెప్పలేదా? మిస్టర్ ఏకే, టైం వేస్ట్ చేయకుండా మిస్ నివేదని పిలుస్తారా? వంకరగా నవ్వుతూ అన్నాడు మురళీధర్. కాసేపటికి వేద లోపలికొచ్చింది. ఏకే వేదాని చూశాడు. వేద కూడా అతన్ని అంతే బాధగా చూసింది. తనకున్న మంచి పేరుని త్యాగం చెయ్యాలి అనుకుంది. దానికి ఏకే ఒప్పుకోలేదు. కళ్ళతోనే సైగ చేశాడు.
ఆ వెనకాలే వచ్చిన రైజా ఆ ఇద్దరిని ఈ ప్రమాదం నుండి ఎలా కాపాడాలా అని ఆలోచిస్తూ ఉంది. నిజానికి ఏకే వేదాని తన భార్యగా ఒప్పుకుంటే ఈ సమస్యలన్నీ తీరిపోతాయి. కానీ ఇలాంటి పరిస్థితుల్లో కూడా ఏకే ఎందుకు చెప్పట్లేదో, ఎందుకు ఒప్పుకోవట్లేదో అర్థం కాలేదు రైజాకి. వేద ఏదో చెప్పడానికి నోరు తెరవబోతుండగా ఆమె అకౌంట్లోకి నేనే ట్రాన్స్ఫర్ చేశాను అన్నాడు ఏకే. ఓ, కానీ ఎందుకు? ఆమె శాలరీ 100 కోట్ల? బేరాలాడి కొంత వేశారా? వ్యంగ్యంగా నవ్వుతూ అన్నాడు మురళీధర్. ఏకే కోపంగా చూశాడు. ఆ కోపం నాకు రావాలి మిస్టర్ ఏకే. మీరు వేసింది చిన్న అమౌంట్ కాదు, 100 కోట్లు. ఆ లెక్క తేల్చకుండా మీరు తప్పించుకోలేరు మురళీధర్ సీరియస్గానే అన్నాడు. ఒక్కొక్కరు అక్కడ చేరుకున్న వాళ్ళకి ఏకేని చూస్తుంటే భయంగా అనిపించింది. వాళ్ళిద్దరి పెళ్లి గురించి తెలిసిన లాయర్ కూడా ఏకే పర్మిషన్ లేకుండా ఏమీ మాట్లాడకూడదని నిశ్శబ్దంగా ఉండిపోయాడు. ఆమె చట్టపూర్వకంగా అతని భార్య. నిజానికి అతని పర్సనల్ అకౌంట్లో నుంచి వేద అకౌంట్లోకి ట్రాన్స్ఫర్ అయ్యుంటే ఇలాంటి సమస్య వచ్చుండేది కాదు. ఎవరి ఆలోచనల్లో వాళ్ళు ఉండగా, వాట్ మిస్టర్ ఏకే, మీ దగ్గర వ్యాలిడ్ ఆన్సర్ లేకపోతే చెప్పండి. మిస్ నివేదాన్ని ప్రశ్నలు అడగాల్సింది. అవసరం లేదు, నేనే చెప్తాను. అది నా లాస్ట్ ప్రాజెక్ట్ ప్రాఫిట్. అయితే ఆ లాభాన్ని మొత్తం కంపెనీ అకౌంట్లో వెయ్యాలి. మిస్ నివేద అకౌంట్లో వేయాల్సిన అవసరమేముంది? ఏకే మాటలు విని అడిగాడు మురళీధర్. అది అది నేను నా సొంత కారణాల వల్ల నేనే వాడుకున్నాను ఒక్కసారిగా చెప్పింది వేద. మురళీధర్ ఆశ్చర్యంగా చూశాడు. ఏకేకి కోపం వచ్చింది. ఏం మాట్లాడుతున్నావు వేద? పళ్ళు నూరుతూ అన్నాడు ఏకే. మీరొక నిమిషం ఆగండి మిస్టర్ ఏకే. నిజమేంటో తెలుసుకోవాలని మాకు ఉంటుంది. కొంచెం ఆమెను భయపెట్టకుండా చెప్పనిస్తారా అన్నాడు మురళీధర్. మురళీధర్ చెప్పమన్నట్టు వేద వైపు చూశాడు. కానీ వేద ఏమీ మాట్లాడలేదు, నిశ్శబ్దంగా ఉంది. కోపంగా లెగిసి నిల్చుని, మిమ్మల్ని నిశ్శబ్దంగా ఉండమని చెప్పలేదు మురళీధర్ గట్టిగా అనటంతో ఏకేకి కోపం వచ్చింది. నిన్నెవరిక్కడికి రమ్మన్నారు? వెళ్ళిపో అంటూ కోపంగా అరిచాడు ఏకే. మురళీధర్ అదంతా పట్టించుకోకుండా వేద వైపు తిరిగి, మీ సొంత కారణాల వల్ల డబ్బులు అడగగానే వెంటనే 100 కోట్లు మీ అకౌంట్లోకి ట్రాన్స్ఫర్ చేశారా అడిగాడు మురళీధర్. నాకు డబ్బులు ట్రాన్స్ఫర్ చేసిన విషయం నిజమే, కానీ ఏ కారణం లేకుండా బాస్ అలా చెయ్యరు. అయితే ఆ కారణం ఏంటో మేము తెలుసుకోవచ్చా? అప్పుడే మురళీధర్ ఫోన్ రింగ్ అయింది. కాల్ని కట్ చేసి మొబైల్ని సైలెంట్లో పెట్టి పక్కకి పెట్టాడు. డ్యూటీలో ఉన్నప్పుడు కాల్స్ మాట్లాడడం నా స్టైల్ కాదు అంటూ వేద వైపు చూశాడు. మరో అరగంట తర్వాత ఆ గదిలో ఏం జరిగిందో తెలీదు. ఏకేని అందరూ గొప్పగా చూస్తున్నారు. సారీ మిస్టర్ ఏకే, మీ డాక్యుమెంట్స్ మీద సంతకం చేస్తున్నాను. మీరింత స్వీట్ పర్సన్ అని తెలియక ఇదంతా జరిగింది. మిమ్మల్ని ఇబ్బంది పెట్టినందుకు క్షమించండి. మీ టైం కూడా వేస్ట్ చేశాను అంటూ డాక్యుమెంట్స్ని ఏకే చేతికి అందించాడు మురళీధర్. ఏకేకి అదంతా వింటున్నది నిజమో కాదో అర్థం కాలేదు. బాస్ అంటూ పిలిచింది వేద. ఒక్కసారిగా స్పృహలోకి వచ్చి ఆ డాక్యుమెంట్స్ని అందుకుంటూ అతనికి షేక్ హ్యాండ్ ఇచ్చాడు. మురళీధర్ అన్ని ఫార్మాలిటీస్ పూర్తి చేసుకున్న తర్వాత బయటకు వచ్చాక జర్నలిస్టులందరూ అతన్ని చుట్టుముట్టారు. రైట్లో ఏం జరిగిందో తెలుసుకోవచ్చా? బ్లాక్ మనీ బయటపడిందా అడిగాడు ఒక అతను. అవును, మీరు తెలుసుకోవాల్సింది చాలానే ఉంది. దానికి కొంచెం మసాలా యాడ్ చేసి పేపర్లలో అక్కడ ఇక్కడ అనౌన్స్ చేయొచ్చు. మీడియా మొత్తం మారు మోగిపోవలసిందే. ఏంటి, ఏం మాట్లాడుతున్నారు? ఏదైనా అర్థమయ్యేలా చెప్పండి అడిగాడు మరో జర్నలిస్ట్. మురళీధర్ ఏం చెప్తాడా అని అందరూ అతని వైపే ఆతృతగా చూస్తూ ఉన్నారు. మిస్టర్ ఏకే క్లీన్ అండ్ క్లియర్. అంతేకాదు, అతని ప్రవర్తన వల్ల నా ప్రియమైన మిత్రుడు కూడా అయ్యాడు అంటూ గట్టిగా నవ్వుతూ చెప్పాడు మురళీధర్. ఇక్కడ ఎలాంటిది జరగలేదు, అన్ని డాక్యుమెంట్స్ కరెక్ట్గా ఉన్నాయి అని చెప్తూ అక్కడి నుండి వెళ్ళిపోయాడు మురళీధర్. నిజానికి వేద మాట్లాడిన తీరుకి ఏకే కూడా ఆశ్చర్యపోయాడు. ఆమె అలాంటి పాయింట్ని రైజ్ చేస్తుందని అతను కూడా అనుకోలేదు. ఏకే క్యాబిన్లో నుండి ఉన్న వాళ్ళందరూ ఒక్కొక్కరుగా బయటకు వచ్చేశారు. రైజా కూడా బయటికి రాపోతూ ఉండగా, వేద, రైజా డోర్ క్లోజ్ చేసి ఇక్కడే కూర్చోండి ఏకే చెప్పటంతో రైజా మనసు విలపించింది. ముందుగా ఆ ఆశ్రమాన్ని విడిపించమని చెప్పండి బాస్,
చెప్పింది వేద. రైజాకి గుండెలో గుబులుగా అనిపించింది. ఏ భార్యాభర్తల మధ్య నేను నలిగిపోవాలా? భయపడింది రైజా. ఏకే వేద వైపు కోపంగా చూసి అతని మనుషులకి ఫోన్ చేసి అక్కడి నుండి వచ్చేయండి అంటూ చెప్పాడు. మిగతా కథ తర్వాయి భాగంలో. ఈ కథ వింటూ మీకు నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ రేపు కలుద్దాం. నమస్తే.